సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షాస్ బీటెక్ లైఫ్. సో ఈరోజు వీడియోలో నేను హాస్టల్ బుకింగ్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఇప్పుడు జూనియర్స్కి హాస్టల్ బుకింగ్ ఉండిద్ది కదా, ఓపెన్ చేస్తారు కదా. సో అందుకని అయితే హాస్టల్ బుకింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే మీరు హాస్టల్ బుకింగ్కి మీ గూగుల్లోకి వెళ్ళి ఎస్ఆర్ఎం స్టూడెంట్ పోర్టల్ అని చెప్పి టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ వచ్చింది కదా. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మిమ్మల్ని మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు ఏదో పాస్వర్డ్ అయితే పెట్టుంటారు కదా, ఏదో డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఏదో ఒక పాస్వర్డ్. సో అది మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి మీ పోర్టల్కి. సో వన్స్ అలా లాగిన్ అయిన తర్వాత మీకైతే మీ నేమ్, మీ డీటెయిల్స్ అవన్నీ, మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ అయితే డిస్ప్లే అవుద్ది మీ హోమ్ పేజ్లో. సో నెక్స్ట్ అయితే మీరు సైట్ కనుక చూస్తే మీకు అకాడమిక్స్, ఫైనాన్స్, ఎగ్జామినేషన్, హాస్టల్, ట్రాన్స్పోర్ట్, ఫీడ్బ్యాక్ ఇలా కొన్ని మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఇప్పుడు హాస్టల్ బుకింగ్ కాబట్టి హాస్టల్లోకి వెళ్ళాలి. మీకైతే అకాడమిక్ డీటెయిల్స్ ఏమైనా చూడాలంటే అకాడమిక్స్లోకి, అండ్ మీరు ట్రాన్స్పోర్ట్ బుకింగ్ చేయాలన్నప్పుడు అయితే ట్రాన్స్పోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. సో మీరు ఏది చేయాలంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, హాస్టల్ కాబట్టి హాస్టల్ ఆప్షన్ సెలెక్ట్ చేసేయాలి. మీరు కనుక ఇప్పుడు సపోజ్ మీకు హాస్టల్ బుకింగ్ మార్నింగ్ 11 అని చెప్పారనుకో, మీరు 11 కన్నా ముందే ఓపెన్ చేస్తే మీకు కనుక ఆ హోమ్ పేజ్ హాస్టల్లో ఏం చూపించిందంటే, హాస్టల్ బుకింగ్ విల్ బీ ఓపెన్ సూన్, ప్లీజ్ రీచ్ అవుట్ టు ద డైరెక్టర్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ helpdesk.hostel@srmap.edu.in అని చెప్పి మీకైతే, మీరు కనుక హాస్టల్ బుకింగ్ టైం కన్నా ముందే ఇలా పోర్టల్ ఓపెన్ చేసి హాస్టల్ కనుక చెక్ చేస్తే ఇలా అయితే చూపించింది. బట్ మీరు కనుక 11 తర్వాత ఓపెన్ చేశారనుకో మీ పోర్టల్ కనుక, అప్పుడు మీరు హాస్టల్లోకి వెళ్ళినా కానీ మీకు అప్పుడు ఓపెన్ అయిపోయింది అనమాట. ఇంకా రూమ్ టైప్ అయినాయి, ఆప్ట్ ఫర్ లాండ్రీ సర్వీస్ ఇంక ఇలా చూపించింది అనమాట. ఇంక ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీరు కనుక ముందే ఓపెన్ చేసి చూస్తే కనుక ఇలా చూపించింది. సో ఇక్కడైతే మీరు రూమ్ టైప్లో సెలెక్ట్ రూమ్ టైప్ అని చెప్పి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్ చూపించేది అనమాట. 4 షేరింగ్, 3 షేరింగ్, 2 షేరింగ్, బంకర్, నాన్ బంకర్, సో ఇలా. అండ్ ఆప్ట్ ఫర్ లాండ్రీ సర్వీస్ అనేది ఒక ఆప్షన్ ఉంది కదా మీకు. ఆ లాండ్రీ సర్వీస్ అనేది మాత్రం మీరు లాండ్రీ పెట్టుకుంటే మీరు కనుక మనీ పే చేయాలి. మళ్ళీ సపరేట్గా 3000 4000 ఉండిద్ది. అది కూడా హాస్టల్ బుకింగ్ అప్పుడే మీరు పే చేసేస్తారన్నమాట, అప్పుడే పే చేయించుకుంటారు. సో మీ ఇష్టం, అది లాండ్రీ కావాలనుకుంటే రిక్వైర్డ్ అని పెట్టాలి, లాండ్రీ వద్దు అనుకుంటే నాట్ రిక్వైర్డ్ అని పెట్టాలి. సో అలా రూమ్ టైప్ ఆప్ట్ ఫర్ లాండ్రీ సర్వీస్ ఇచ్చేసిన తర్వాత మీకు చూపిస్తుంది. మీకు రూమ్ టైప్ అండ్ ఆప్ట్ ఫర్ లాండ్రీ సర్వీస్ సెలెక్ట్ చేసిన తర్వాత హాస్టల్ రూమ్ టైప్ సెలెక్షన్ కంప్లీటెడ్, ప్రొసీడ్ టు పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి చూపించింది. సో అక్కడ ఓకే అని క్లిక్ చేసేయండి. నేను మీకు ఈ ప్రాసెస్ అయితే నేను నా పోర్టల్ అయితే చూపించలేదు, ఎందుకంటే నా పోర్టల్లో ఆల్రెడీ నేను హాస్టల్ బుకింగ్ రిజిస్టర్ అయిపోయాను కాబట్టి. నేను ఒకవేళ నా పోర్టల్ ఓపెన్ చేసినా కానీ హాస్టల్లోకి వెళ్ళి నాది జస్ట్ బుకింగ్ అయిపోయింది కాబట్టి నా రూమ్ డీటెయిల్స్ ఒకటే చూపించింది. మీకు ఈ ప్రాసెస్ అంతా కనిపిది అనమాట నా పోర్టల్లో కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే. అందుకని నేను గైడ్లైన్స్ అనేది ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళి మీరు ఎస్ఆర్ఎం హాస్టల్ బుకింగ్ గైడ్లైన్స్ అని చెప్పి అంటే మీకు ఇలా పీడిఎఫ్ అనేది వచ్చింది. ఆ పీడిఎఫ్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, డీటెయిల్స్, ఎలా బుక్ చేసుకోవాలని చెప్పి మొత్తం ప్రాసెస్ ఉండిద్ది. సో ఆ ప్రాసెస్ చూసి అయితే నేను ఈ పీడిఎఫ్ చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా పోర్టల్లో ఆల్రెడీ నేను బుక్ చేసేసుకున్నా కాబట్టి మా హాస్టల్ బుకింగ్ కంప్లీట్ అయిపోయింది. సో అందుకని ఇలా పీడిఎఫ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు స్టెప్ బై స్టెప్. సో నెక్స్ట్ అలా మీరు ఆప్ట్ ఫర్ లాండ్రీ సర్వీస్, రూమ్ టైప్ అంతా సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఓకే కూడా ప్రొసీడ్ టు పేమెంట్ ప్రాసెస్ అన్న దగ్గర ఓకే కూడా క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం. 3 ఆప్షన్స్: పేయూ బస్, పేయూ మనీ, ఈజీ పే. సో ఇలా 3 పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అయితే పేయూ బస్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 2 టైమ్స్ నా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే క్రెడిట్ కార్డ్తోనే పే చేశాను. సో నాకైతే అంత నెట్ బ్యాంకింగ్ గురించి అయితే ఐడియా లేదు. ఒకవేళ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేస్తే అక్కడ మీకు సంథింగ్ పేయూ బస్లోకి వెళ్ళి నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, నెట్ బ్యాంకింగ్ చేసేవాళ్ళు. అప్పుడు మీకు సంథింగ్ ఏదో డీటెయిల్స్ అడిగింది, ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు నెట్ బ్యాంకింగ్ కూడా ప్రాసెస్, ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయిపోయింది. నాకైతే క్రెడిట్ కార్డ్ గురించి అయితే తెలుసు, ఏం డీటెయిల్స్ అడిగిద్ది అని చెప్పి. సో నేను చెప్పినట్టు మీరు పేయూ బస్ అనే ఆప్షన్, మీరు కానీ క్రెడిట్ కార్డ్ అని, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వాళ్ళు పేయూ బస్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత క్రెడిట్ కార్డు వాళ్ళైతే క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. క్రెడిట్ కార్డ్ వాళ్ళకి ఏమేమి డీటెయిల్స్ అడిగిద్ది అంటే కార్డ్ నెంబరు, మీకు ఇక్కడ డిస్ప్లే అయినట్టు కార్డ్ నెంబరు, నేమ్ ఆన్ కార్డు, సివివి నెంబరు, ఎక్స్పైరీ డేట్, ఏ మంత్ ఏ ఇయర్ ఎక్స్పైరీ డేట్ అయితే. సో ఒకసారి మీరు ట్రాన్సాక్షన్ చేసే ముందే ఒకసారి క్రెడిట్ కార్డ్ వాళ్ళైతే ఒకసారి కార్డ్ చెక్ చేసుకోండి, ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఏ మంత్కి ఉంది, ఏ ఇయర్కి ఉంది, అండ్ ఆ కార్డ్ లిమిట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి పేమెంట్ చేసే ముందే.
సో బెటర్ కదా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఉంటే. అది ఎవరైనా నెట్ బ్యాంకింగ్ వాళ్ళైనా ఒకసారి చెక్ చేయండి ఆ లిమిట్ అనేది. సో పే నౌ అనేది క్లిక్ చేయండి. సో ఇప్పుడు మిమ్మల్ని ఏ రూమ్ కావాలి, ఏ టవర్ కావాలి, ఫ్లోర్ నెంబర్ ఐ మీన్ లెవెల్ అంటే ఇక్కడ ఫ్లోర్ అనమాట, ఏ లెవెల్ అని, లెవెల్ 7 అంటే 7th ఫ్లోర్. సో బెడ్ నెంబరు ఇలా మిమ్మల్ని ఇలా పే నౌ నొక్కిన తర్వాత మిమ్మల్ని అయితే ఈ డీటెయిల్స్ అనేది అడిగింది. సో ఈ డీటెయిల్స్ కూడా మీరైతే ఫిల్ చేసేయండి. బట్ మాకు ఈ సెకండ్ ఇయర్లో మేము ఇప్పుడు హాస్టల్ బుకింగ్ చేసినప్పుడు అయితే ఇందాక చెప్పినట్టు ఓన్లీ మాకు ఏ షేరింగ్ కావాలనేది మాత్రమే అడిగింది. ఈ రూమ్ నెంబరు, ఫ్లోర్ నెంబరు, ఏ బెడ్ నెంబరు ఇవైతే అడగలేదు. బట్ మిమ్మల్ని ఎలా అడుగుతుందో నాకైతే తెలియదు. ఇప్పుడు వచ్చే జూనియర్స్ని వాళ్ళే ఇస్తున్నారా లేకపోతే మిమ్మల్ని అడుగుతున్నారా ఏ రూమ్ సెలెక్ట్ చేసుకోమని. సో వన్స్ మీ డీటెయిల్స్ అన్నీ రూమ్ నెంబరు, ఫ్లోర్ నెంబరు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ అయితే క్లిక్ చేసేయండి. మీకైతే ఇలా డిస్ప్లే అయింది, సెలెక్టెడ్ రూమ్ అండ్ బెడ్ అలొకేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఓకే క్లిక్ చేయండి. సో ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. ఐ అప్లై టర్మ్స్ అండ్ కండిషన్స్, ఐ అగ్రీ ఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని క్లిక్ చేసే ముందు ఒకసారి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అయితే ఒకసారి చదవండి. అక్కడ ఏముండదు. ఇఫ్ ట్రాన్సాక్షన్ కనుక సక్సెస్ అయితే మీకు కనుక పోర్టల్లో మీకు 24 అవర్స్లో మీకు డిస్ప్లే అయ్యిద్ది అనమాట, మీరు ఫీ పే చేసినట్టు హాస్టల్కి. సో అదే చెప్తుంది అనమాట టర్మ్స్ అండ్ కండిషన్స్లో. అండ్ నెక్స్ట్ ఒకవేళ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీరైతే నెట్ బ్యాంకింగ్ అయినా వీళ్ళు పే చేసేవాళ్ళు ఒకసారి ఆ కార్డ్ లిమిట్ అండ్ ఒకసారి చెక్ చేసుకోండి పే చేసే ముందు అని చెప్పి చెప్తుంది. అండ్ ఇప్పుడు ట్రాన్సాక్షన్ కనుక ఒకవేళ ఫెయిల్ అయితే ఇందాక చెప్పినట్టు హెల్ప్ డెస్క్ hostel.helpdesk@srmap.edu.in అనే మెయిల్కి అయితే మీరు మెయిల్ చేయండి మీ ఇష్యూ గురించి. వాళ్ళైతే మీరు చెక్ చేస్తారు. ఒకసారి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మాత్రం దానికి మెయిల్ చేయండి. సో ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదివిన తర్వాత మీరైతే ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ రూమ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఏమైనా ఈ డీటెయిల్స్ అన్నీ ప్రాసెస్, ఈ ఓటీపీస్, క్రెడిట్ కార్డు కూడా ఓటీపీ అనేది అడిగిద్ది. సో ఇవన్నీ అంతా ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిన తర్వాత మీకు ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. మీ రూమ్ టైప్, లాండ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేశారా లేదా, ఎలక్టెడ్ రూమ్ నెంబరు, బెడ్ నెంబరు, ఏ టవర్ ఇవన్నీ ఇలా మీకు డిస్ప్లే అయిపోయింది. ట్రాన్సాక్షన్ 1 సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పేజ్లో మీ పోర్టల్లోనే ఇలా డిస్ప్లే అయిపోయింది మీరు ఏ రూమ్ తీసుకున్నారు ఇదంతా. సో ఇది మాత్రం ఒక జిరాక్స్ తీపించుకోండి. ప్రింట్ అని ఆప్షన్ ఉంది కదా మీకు అక్కడ. సో దీన్ని ఒక జిరాక్స్ తీపించుకోండి, ఎందుకంటే మీరు హాస్టల్కి వచ్చే ముందు వార్డెన్ మ్యామ్కి అయితే సబ్మిట్ చేయాలి హాస్టల్కి వచ్చే రోజు. సో ఒకసారి ఈ రూమ్ టైప్, లాండ్రీ ఆప్షన్, అలౌటెడ్ రూమ్ నెంబర్ ఇది ఒక జిరాక్స్ తీపించుకుంటే మీరు వార్డెన్ మ్యామ్కి అయితే సబ్మిట్ చేయొచ్చు. సో ఇది గైస్ హాస్టల్ బుకింగ్ ప్రాసెస్. ఈజీ ఏం ఉండదు, జస్ట్ మీ పోర్టల్లోకి వెళ్ళి మీ లాగిన్ అయిపోయిన తర్వాత మీరు హాస్టల్ అయితే హాస్టల్లోకి వెళ్ళి, ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి, హాస్టల్లో బుకింగ్ వాళ్ళు హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పినట్టు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, రూమ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవటము. క్రెడిట్ కార్డు వాళ్ళు కూడా ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ ఎంటర్ చేసి క్రెడిట్ కార్డ్ మీద కొన్ని డీటెయిల్స్ అడిగిద్ది, ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీ రూమ్ నెంబర్స్, మీ బెడ్ నెంబర్స్ ఒకవేళ అడిగితే అవన్నీ ఇచ్చేసి, లాండ్రీ ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చేసి ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి ఒకసారి మంచిగా కేర్ఫుల్గా. అండ్ ఈ నెంబర్స్, క్రెడిట్ కార్డ్ ఈ నెంబర్స్ ఇచ్చే ముందు కూడా ఒకసారి 1 or 2 times చెక్ చేసుకోండి, ఎందుకంటే ఏమన్నా రాంగ్ నెంబర్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉండిద్ది. సో ఇచ్చే ముందు కన్ఫర్మ్ చేసే ముందు ఒకసారి నెంబర్స్ చెక్ చేసుకోండి. ఇదంతా ప్రాసెస్ చేసిన తర్వాత ఇంకా మీకైతే ఇలా డిస్ప్లే అయిపోయింది లాస్ట్లో స్టూడెంట్ పోర్టల్లోనే ఇంకా ఏ రూమ్ తీసుకున్నారు ఇదంతా. సో ఇది గైస్ ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రాసెస్ స్టెప్ అనేది ఒకసారి నేను పీడిఎఫ్లో మీకు అయితే చూపిస్తున్నాను. ఈ పీడిఎఫ్ అనేది గూగుల్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ హాస్టల్ గైడ్లైన్స్ అని చెప్పి మీరు కనుక టైప్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో ఆ పీడిఎఫ్ అనమాట నేను ఇప్పుడు మీకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసింది. మీరు ఒకసారి పీడిఎఫ్ అనేది ఫస్ట్ టు ఎండ్ ఒకసారి చెక్ చేసి మంచిగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒకసారి చదవండి, అప్పుడు మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది గైస్ హాస్టల్ బుకింగ్ ప్రాసెస్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఒకవేళ ఇంకా కనుక అర్థం కాకపోతే ఒకసారి పీడిఎఫ్ నేను చెప్పినట్టు గూగుల్లోకి వెళ్ళి ఒకసారి పీడిఎఫ్ అనేది ఒకసారి క్లియర్గా చదవండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమైంది. సో hope you guys like this video. Please don't forget to like, share and subscribe. Thanks for watching.